వివేకానందులు దేశభక్తిని గురించి ఇలా బోధిస్తారు. యువకులారా, ఈనాడు ఎంతోమంది దేశభక్తిని గురించి మాట్లాడుతున్నారు. దేశభక్తి గురించి నాకు నా సొంత ఆలోచనలున్నాయి. దేశభక్తి అంటే ఏమిటి? యువకులారా, ఋషులు మునులు మహాపురుషుల సంతానం ఈరోజు ఆకలితో అలమటిస్తుందని, నిరుపేదలు నీ సొంత సోదరులు, అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఆకలితో అలమటిస్తున్నారని, నిరుపేదలు తిండి లేక అలమటిస్తున్నారని, గూడు లేక కష్టపడుతున్నారని, విద్య లేక అజ్ఞానులైపోతున్నారని నీకు హృదయంలో బాధ కలుగుతున్నదా? వారి దుఃఖాలను కష్టాలను చూసి నీవు హృదయ రక్తం చిందిస్తున్నావా? అలా అయితే మొదటి మెట్టు మాత్రమే దేశభక్తికి. ఆ తరువాత నిరుపేదలు దేశ ప్రజల కష్టాలు చూసి కేవలం కన్నీళ్లు కార్చడం మాత్రమే కాదు, వారి దుఃఖాలను బాపడానికి ఏదైనా కొంచెమైనా సేవ, ఏదైనా నిర్దిష్టమైన కార్యక్రమం రూపొందించావా? వారి దుఃఖాలు బాపడానికి మనసారా హృదయపూర్వకమైన సేవ ఏమైనా చేస్తున్నావా? అది రెండవ మెట్టు మాత్రమే. ఆ తర్వాత నీవు ఎన్నో మంచి పనులు చేయవచ్చు, ఎంతో సేవలు అందించవచ్చు. అయినా ఎంతోమంది ద్వేషము, అసూయ, ఇతరమైన దుర్గుణాలతో మథనపడుతూ నిన్ను విమర్శించవచ్చు, నీపై దుర్భాషలాడవచ్చు, నీ శీలాన్నే శంకించవచ్చు. నీవు ఎవరినైతే నా సొంత వాళ్ళనుకుంటున్నావో వారే నీకు ఎదురు తిరగవచ్చు, వారే నిన్ను అసూయ ద్వేషాలతో విమర్శించవచ్చు. అయినా కూడా ప్రపంచమంతా ఎదురైనా సరే నీవు ఏదైతే సత్యమని నమ్ముకున్నావో, దేశం కోసం సేవగా నమ్ముకున్నావో ఆ సేవలను నిరంతరాయంగా చేయడానికి, నీవు సంకల్పించిన కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడానికి కావలసిన ధైర్య సాహసాలు, ప్రచండమైన సంకల్ప శక్తి, నిర్భయత్వము నీలో ఉన్నాయా? భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకొని నీవు ముందుకు పోగలవా? అన్ని కష్టాలు ఎదుర్కొనే ధైర్య సాహసాలు, భగవంతునిపై ప్రచండ విశ్వాసం నీకున్నాయా? ఈ మూడు ఉంటే నీవు దేశభక్తుడవ్వడానికి మొదటి మెట్టు. జై భారత్ మాతా కీ జై.